హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతుంది. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వ్యాన్గార్డ్ సంస్థ ప్రకటించింది. దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లోనే స్థాపించనున్నట్లు వెల్లడించింది. వ్యాన్గార్డ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే 2300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏఐ, డాటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు అవకాశాలు లభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ సానుకూల పాలసీ వల్లే హైదరాబాద్ను ఎంచుకున్నట్లు వ్యాన్గార్డ్ సీఈఓ తెలిపారు. హైదరాబాద్లో అన్ని రంగాల నిపుణులు ఉన్నారని సీఈఓ చెప్పారు. హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హైదరాబాద్ లో వ్యాన్గార్డ్ జీసీసీ రాబోతోంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ తో పాటు మొబైల్ టెక్నాలజీ సెంటర్ ని కూడా ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుంది. ఈ 4 ఏళ్లలో దాదాపు 2300 ఉద్యోగాలకు కూడా ఉద్యోగ అవకాశాల కల్పన చేయడంలో యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో ఒకటైన వ్యాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. మన దేశంలో వ్యాన్గార్డ్ జీసీసీ ఇదే కావడం కూడా విశేషం. వ్యాన్గార్డ్ ప్రతినిధి బృందము ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ లో జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. వ్యాన్గార్డ్ సీఈఓ సలీం రాంజీతో పాటు అలాగే ఐటీ డివిజన్ సిఐఓ అలాగే ఎండి నితిన్ టాండన్ తో పాటు చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్ అలాగే జీసీసీ వ్యాన్గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటు నిర్ణయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో తమ జీసీసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. రాబోయే 4 సంవత్సరాలలో 2300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని తమ లక్ష్యంగా నిర్ణయించింది. వ్యాన్గార్డ్ ముందుగా అనుకున్నాడు, ప్రపంచంలోనే పేరొందిన పెట్టుబడి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సుమారు $10 ట్రిలియన్ విలువైన ఆస్తులను ఈ కంపెనీ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల పైగా పెట్టుబడిదారులకు తమ సేవల్ని కూడా అందిస్తుంది. ఈ హైదరాబాద్ లో వ్యాన్గార్డ్ ఏర్పాటు చేసే కేంద్రం ఇన్నోవేషన్ హబ్ గా కూడా పనిచేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు డేటా అనలిటిక్స్ తో పాటు మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఈ ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలని కూడా ప్లాన్ చేస్తోంది. అయితే హైదరాబాద్ లో వ్యాన్గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని కూడా ఆయన అన్నారు. వ్యాన్గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి సాంకేతిక నిపుణులను, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తగినంత సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యము, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఉందని కంపెనీ సీఈఓ సలీం రాంజీ అభిప్రాయపడ్డారు. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో హైదరాబాద్ తమకు అనువైన చోటగా ఎంచుకున్నామని కూడా ఆయన తెలిపారు. తమ వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడంతో పాటు ఏఐ, మొబైల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లను అవకాశాలు కల్పించడము తమకు సంతోషంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. సందీప్.